రేపు సంకష్టహర చతుర్థి రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాలిస్తే చాలండి. మీరు ఏదనుకుంటే అది జరుగుతుందనమాట. అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసొస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా అండి మీకు గణపతి అనుగ్రహం కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి రేపు సంకష్టహర చతుర్థి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఎలాగో మనం ఏంటంటే గనక సంకష్టహర చతుర్థి రోజునండి మనం ఏం చేస్తాం, ఉదయాన్నే లేస్తాం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేస్తాం, ఇంటిని వాకిలి శుభ్రం చేస్తాం, ఉతికిన వస్త్రాలు ధరించి ఏం చేస్తాం, గణపతిని పూజించుకుంటూ ఉంటాం. కొంతమంది ఏంటంటే గనక గణపతిని పూజించి ఆ తర్వాత ముడుపు కడుతూ ఉంటారు. అంటే బియ్యము, వక్కలు అలానే కాకుండా ఏంటంటే గనక గరిక, డబ్బుతో అంటే మొత్తం పెట్టేసి ముడుపు కడతారు. ముడుపు కోరికలు తీర్చుకోవటానికి ఇలా ఏంటంటే గనక ముడుపు కడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే గనక రేపు మీరు ముడుపు కట్టే వీలు లేకపోతే ఒక 11 రూపాయలు తీసుకొని చక్కగా గణపతి అనుగ్రహం అంటే కలగాలని, అలానే కాకుండా మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలని, మీ కోరికలు తీరాలని ఈ 11 రూపాయలు ఏంటంటే గనక గణపతి పటం ముందు పెట్టి మీ కోరిక కోరుకొని ఇంకా తర్వాత 11 రూపాయలతో ఏంటంటే గనక పేదవారికి అంటే ఇలా మీరు చెప్పాలంటే గనక దానం చేయొచ్చు. లేకపోతే ఆ 11 రూపాయలు గణపతి హుండీలో కూడా వేయొచ్చు. ఆలయంలో వేసుకోవచ్చు అనమాట హుండీలలో. ఇంకా అనంతరం వచ్చేసి రేపు ఇలా ఈ విధంగా మీరు చేసుకున్న తర్వాత ఈ ఆకుని తీసుకోండి. అంటే ఈ ఆకుకు అతీత శక్తి ఉంటుందన్నమాట. ఈ ఆకు చాలా పవర్ఫుల్ కాబట్టి బిర్యానీ ఆకుని తీసుకోండి. మీరు ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నారు, సమస్యలు వచ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నాయి, చాలా సతమతమవుతున్నారు అనుకోండి, ఆ సమస్యలన్నీ కూడా తీరాలంటే ముఖ్యంగా బిర్యానీ ఆకుని తీసుకొని దానిపైన సమస్య కానీ, కష్టం కానీ, బాధ కానీ ఏదున్నా సరే రాసేసి చక్కగా ఏంటంటే దాన్ని కాల్చేయండి. వెంటనే ఏంటంటే కనుక సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక సమస్య అనేది సాల్వ్ అయిపోతుందని చెప్పొచ్చు. అంటే సాల్వ్ అవుతుందన్నమాట. సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. చాలా చక్కగా ఉంటుందండి. రేపు ఆదివారం సంకష్టహర చతుర్థి కాబట్టి మంచి రోజుగా పరిగణించబడుతుంది. కావున ఎవరైతే ఈ పనిని చేస్తారో వాళ్ళంటి వాళ్ళకి ఏంటంటే గణపతి అనుగ్రహం కలిగి వాళ్ళ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నమాట.